థాయిలాండ్ 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 ఎక్కడ విన్నా ఇదే పేరు. అందుకే నేను కూడా హైదరాబాద్ నుండి థాయిలాండ్ ప్రయాణం అయ్యాను. నా ఈ మొట్టమొదటి థాయిలాండ్ ప్రయాణం ఎలా సాగింది, ఎక్కడ దిగాలి, ఏం తినాలి, ఏం చూడాలనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా చూద్దాం. లెట్స్ టేక్ ఆఫ్ విత్ us. ఇప్పుడు నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. కనపడేది మనీ ఎక్స్చేంజ్. ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసుకొని 10th టెర్మినల్ నుంచి లోపలికి వెళ్ళిపోదాం పదండి. మనం వెళ్ళే ఫ్లైట్ థాయ్ ఎయిర్ ఏషియా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ కౌంటర్లన్నీ థాయ్ ఎయిర్ ఏషియాయి. సో మనం ఎర్లీగా వచ్చేసాం, అందుకే ఇక్కడంతా చాలా ఎంటీగా ఉంది. సో మన బోర్డింగ్ పాస్ అయితే థాయ్ ఎయిర్ ఏషియా చివరి కౌంటర్ చూసారా, ఇక్కడ ఈ కౌంటర్ దగ్గర మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఫైనల్లీ బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్తున్నాం. ఇక్కడ కనపడేది హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ అండి. ఇక్కడ లిక్కర్ కొంచెం ప్రైస్ తక్కువ దొరుకుతుంది, ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తే డిఫరెంట్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇక్కడ కొనుక్కోవాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది, బట్ అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకు కనపడేది ఎమిరేట్స్. సో ఈ ఎమిరేట్స్ చూసిన ఆనందంలో నాకైతే ఆకలిస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాంచ్కి వచ్చేసా. ఇక్కడ మీరు చూస్తున్నాయన్నీ ఎయిర్పోర్ట్ లాంచ్. సో మన దగ్గర డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే అక్కడ వాళ్ళు స్వైప్ చేసి ₹2 స్వైప్ చేస్తారు, 2 to 5 రూపీస్ స్వైప్ చేసి మనకి ఫుడ్ అంతా ఆల్మోస్ట్ ఫ్రీగా దొరుకుతుంది. సో బట్ బిఫోర్ దట్ మనం ఒకసారి ప్రైస్ చెక్ చేసుకోవాలి, మన కార్డు కానీ ఎలిజిబుల్ ఉందా లేదా. ఎలిజిబుల్ ఉంటే మన అదృష్టవంతులు, లేకపోతే మనీ పే చేయాలి. మనీ అంటే ఆల్మోస్ట్ 3700 పే చేయాలి. సో మన లక్ ఎంతవరకు ఉందనేది మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెజ్, నాన్ వెజ్, వైన్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక లుక్ వేయండి. డిన్నర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎయిర్ ఏషియా గేట్ నెంబర్ 30 దగ్గరకు వచ్చాము. ఇది నాకు ట్విస్ట్ ఇచ్చారు, 2 hours లేట్ అని ఫ్లైట్. సో ఫైనల్లీ నా ఫ్లైట్ అయితే వచ్చేసింది. నేను చెక్ ఇన్ చేసుకొని లోపలికి వెళ్తున్నా. చాలా నిద్ర వస్తుంది. ఇప్పుడు నేనైతే ఫ్లైట్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడి నుంచి అయితే థాయిలాండ్కి 3.5 hours జర్నీ. ఈ చిన్న గ్యాప్లో ఒక న్యాప్ వేద్దాం. వెల్కమ్ టు థాయిలాండ్. సో ఈ ప్లేస్ ఏమో అరైవల్స్ ప్లేస్. ఇక్కడే మేము TDSE ఫామ్ ఫిల్ చేసి ఇమిగ్రేషన్కి అయితే వెళ్ళాలి. బట్ మేమైతే ఇండియాలో చేసేసాం. ఈ TDSE ఫామ్ అనేది మ్యాండేటరీ. థాయిలాండ్ వెళ్ళాలంటే TDSE అనేది మ్యాండేటరీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ 6 AM అయింది. సో క్లైమేట్ చూసారు ఎలా ఉందో. సో అక్కడ కనపడుతున్న ఫ్లైట్స్ అన్నీ థాయ్ లోకల్ ఎయిర్లైన్స్. థాయ్ లైన్, ఎయిర్ ఏషియా, ఇవన్నీ వ్యూ చూసారు ఎంత బాగుందో. సో ఇదంతా ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనమాట. సో ఇక్కడ మీరు చూస్తుంది ఇమిగ్రేషన్ బ్యాగేజ్ క్లైమ్. సో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటర్నేషనల్ అరైవల్స్కి అనేది వచ్చేసాం. ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ అండ్ సిమ్ True 5G అనే సిమ్స్ అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. సో ఇప్పుడు కూడా మన ఎక్స్చేంజ్ అనేది ఎయిర్పోర్ట్లో తీసుకోకూడదు, ఛార్జెస్ అనేది ఎక్కువ. సిమ్ అయితే మ్యాండేటరీ. ఇక్కడైతే నేను 800 రూపీస్ ఇచ్చి సిమ్ తీసుకున్నా. ఈ సిమ్ అనేది 1 week 50 GB వరకు వాడుకోవచ్చు. సో ఇక్కడ కనబడుతుంది చూసారా, True 5G అనేది.
ఇక్కడైతే సిమ్ నేను తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని బయటికి అయితే వచ్చేసాం. సో వెల్కమ్ టు థాయిలాండ్. ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్స్ అనేది ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా థాయ్ వాళ్ళు నమస్తే. ఈ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఇండియన్ ఫుడ్ తినడానికి వచ్చిన వాళ్ళే. సో మనతో పాటు డిఫరెంట్ ట్రిప్స్ వచ్చిన వాళ్ళు అందరూ. కాకపోతే వీళ్ళందరూ కూడా ఇండియన్సే. సో ఇది ఇండియన్ రెస్టారెంట్ బేసికల్లీ. చూసారు కదా. సో ఇక్కడంతా ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. రైట్ సైడ్లో కనపడుతుంది చూసారా టైగర్. సో టైగర్ అది. ఇప్పుడు మనం అయితే ఫుడ్ చూద్దాం రండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక క్రోకడైల్ షోకి అయితే వచ్చేసాము. ఈ క్రోకడైల్ షో మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే అంతా మేము ఫస్ట్ అయితే మేము అంత ఫేక్ అనుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే అంత రియల్. అది నిజంగానే క్రోకడైల్స్. ఆ క్రోకడైల్స్ ఏదో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చూడండి ఎట్లా చేస్తున్నారు. ఇప్పుడు అతను మనకి ఏం చెప్తున్నాడంటే నా హెడ్ అనేది నేను లోపల పెడతాను చూడండి అని అంటున్నాడు. చూసారా ఎంత డేర్గా పెట్టాడో. సో నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్ టైం ఏమవుతుందో ఏంటో అని. సో చూడండి ఎంత ధైర్యంగా పెట్టాడో. సో ఇది క్రోకడైల్ షో. నెక్స్ట్ వచ్చి టైగర్ తోపియా. ఇక్కడ అన్నీ కూడా మనకి టైగర్స్ షో అనేది జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ టైగర్ షో అనేది ఇక్కడ చాలా స్పెషల్. సో మాకు చెప్పారు ఈ క్రోకడైల్ షో అండ్ టైగర్ షో రెండు కూడా 350 థాయ్ బాట్స్. సో మేమైతే వచ్చేసాము ఇక్కడ. ఈ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఒక ఫోటో దిగాం. తర్వాత అయితే మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే కదా, బాగా అలసిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. సో ఇక్కడ చూసారు కదా రోడ్లు అయితే ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ ఒక్కరు కూడా హార్న్ కొట్టరు. ఎందుకని మేము కూడా ఇక్కడ డ్రైవర్ని చెక్ చేస్తే ఇక్కడ హార్న్ కొడితే ఇక్కడ ఫైన్ అని అన్నారు. సో ఇక్కడ చూడండి ఎంత విశాలంగా ఉన్నాయి రోడ్లు, ఎంత ప్రశాంతంగా ఉందో. రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మేము వాకింగ్ స్ట్రీట్కి వచ్చేసాము. వాకింగ్ స్ట్రీట్లో నైట్ లైఫ్ ఇదంతా. నైట్ 9 నుంచి ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఉంటుంది. ఇక్కడ చూస్తే మోస్ట్లీ కపుల్స్ అండ్ బ్యాచిలర్స్ మాత్రమే వస్తారు. ఇక్కడ నేను చూస్తే అంతా యంగ్ కపుల్సే కనపడుతున్నారు. ఫారినర్స్ కూడా ఎక్కువ మిక్సింగ్ ఉన్నారు, ఆల్ కంట్రీస్ టుగెదర్. సో అయితే మేము ఇది ఫస్ట్ టైం కదా మాకు చూడడానికి, మాకంతా కొంచెం అంత డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూస్తే గేమ్స్ ఆడుతున్నారు, పబ్స్, బార్స్, ఇలా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. సో మేము జస్ట్ వాచ్ చేస్తూ ఉన్నాము. ఒక స్ట్రీట్ నుంచి ఒక ఆల్మోస్ట్ 1 to 2 kilometers ఉంటుంది. అట్లా నడుస్తూ ఏం జరుగుతుంది ఏంటి అనేది మేము జస్ట్ చూస్తూ ఉన్నాము. ఎందుకంటే క్యాసినో, గేమ్స్, పబ్స్, ఇదంతా ఆ నైట్ లైఫ్ అనమాట. సో ఎట్లా ఉంటుంది ఏంటనేది మేము ఒక లుక్ అయితే వేసాము. ఇదంతా కొంచెం ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ అనిపించింది నాకైతే. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే 2 పటాయ్కి అయితే వచ్చేసాము. ఈ పటాయ్ నుంచి కోరల్ ఐలాండ్కి అనేది వెళ్ళాలి. కోరల్ ఐలాండ్ అనేది చాలా అంటే చాలా 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 స్పెషల్. మన థాయిలాండ్ వచ్చి కోరల్ ఐలాండ్ కంపల్సరీ చూడాలి.
ఐలాండ్కి వెళ్ళాలంటే ఈ పటాయా సిటీ నుంచి మనం బోట్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఈ బోట్ తీసుకుని వెళ్ళాలంటే మనకంటూ ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్తో ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ QTI టీం అనేది ఒక టీం ఉంటుంది. ఆ టీం మనకి అసైన్ చేసి వాళ్ళు గైడెన్స్లో మనం వెళ్తాం. సో ఇదంతా పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ వ్యూ నుంచి మనం బై వాక్ వెళ్ళి బోట్ అయితే ఎక్కుతాము. బోట్ ఎక్కాలంటే ఒక కైండ్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ మన టీం మెంబర్స్తో మనం జస్ట్ వాక్ చేసుకుంటూ ఈ వ్యూ చూస్తూ మనం క్రాస్ చేస్తూ బోట్ ఎక్కాలి. సో ఆ వ్యూవే ఇదంతా. సో ఈ బోటింగ్ పాయింట్లో ఈ రెడ్ కలర్ టీషర్ట్స్ వేసుకున్న వాళ్ళు మనకి గైడెన్స్ చేస్తూ వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు రెస్పాన్సిబుల్ కింద తీసుకొని వస్తారు. సో మేమైతే బోట్ ఎక్కడానికి ఇక్కడ రెడీగా ఉన్నాము. సో ఆ బోటే ఇవి. ఇక్కడ మీరు చూస్తే ఈ బోట్లో మేము ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ ఒక ఐలాండ్కి అయితే వెళ్తాము. వెళ్ళే ముందు ఇక్కడ 2 యాక్టివిటీస్ ఉంటాయి, పారాగ్లైడింగ్ అండ్ ఇంకా 1 మోర్ ఒక గేమ్ అయితే ఉంటుంది. సో అక్కడ కనపడుతుంది చూసారా, అలాగా పారాగ్లైడింగ్ అనేది చేస్తాము. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అక్కడ కనపడుతున్నారు చూసారా, అది నేనే. సో అట్లాగా నన్ను స్టిక్ చేసి అట్లా వెళ్ళారు, అట్లా గాల్లోకి వెంటనే లేపేశారు. సో నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, కొంచెం నాకు భయం వేసింది. సో అలా చూసి నేను ఎంజాయ్ చేసి లోపల నన్ను మళ్ళీ వెంటనే దింపేశారు కిందకి. ఎందుకంటే 1.5 మినిట్ కంటే ఎక్కువ ఉంచలేదు గాల్లో. ఆల్మోస్ట్ అక్కడ 500 మంది దాకా నేను చూశాను. సో వాళ్ళందరికీ వీళ్ళు ఇలా పారాగ్లైడింగ్ ఇవన్నీ ఎక్కించాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా నేను తీసుకొచ్చి ఫాస్ట్గా పంపించేశారు. సో నెక్స్ట్ అయితే మేము కోరల్ ఐలాండ్కి వచ్చేసాము. ఇదే కోరల్ ఐలాండ్. ఇక్కడ ఈ ఐలాండ్లో చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా దూరం నుంచి కూడా వచ్చాము మేము. ఒక ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది రావడానికి. ఇక్కడ చూస్తే మీరు మళ్ళీ 2 యాక్టివిటీస్ ఉంటాయి. ఈ జెట్ బోట్ అనేది ఇంకా బనానా రైడ్ అనేది ఈ 2 ఉంటాయి. ఈ 2 కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ మనం టికెట్ తీసుకొని ఈ యాక్టివిటీస్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూస్తే అందరు కూడా ఫారినర్సే ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము వెళ్ళిన టైం కూడా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఇది. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాము. చూడండి ఎట్లా తీసుకెళ్ళి బనానా రైడ్లో ఎట్లా తీసుకొస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఈ వ్యూ అంతా కూడా చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా ఉంటుంది. ఇక్కడ మనం 1 రూపీ కాయిన్ వాటర్లో వేస్తే కింద మనకి అదే 1 రూపీ కాయిన్ కనబడుతుంది. వాటర్ అనేది అంత నీట్గా ఉంటుంది. ఐలాండ్ నుంచి బ్యాక్ టు పటాయా అయితే మేము బయలుదేరుతున్నాము. సో ఇదే మా బోటు. ఈ బోట్ ఎక్కి మేము బ్యాక్ టు పటాయా అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మాకైతే ఇంకా ఉండాలనిపించింది అక్కడైతే. సో ఫైనల్లీ బ్యాక్ టు పటాయా వచ్చే దారిలో ఈ బోట్ అయితే చూసాము. ఈ బోట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఎనీహో బ్యాక్ టు పటాయా. సో ఈ పటాయా నుంచి మా డే అయితే కంప్లీట్ చేసుకున్నాము. హాయ్, నా పేరు మహేష్. ఇప్పటివరకు మీరు చూసారు కదా, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసింది నేనే. మీకు కనుక ఇది నచ్చితే కనుక ఇన్ఫర్మేషన్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ థాయిలాండ్ టూర్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం మేము నెక్స్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కనపడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే మీరు చూసిందంతా కూడా ఈ 3 స్టార్ అండ్ 5 స్టార్ హోటల్ కానీ అకామిడేషన్ కానీ ఇది కంప్లీట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అవైలబుల్. సో మీకు కనుక నచ్చితే కనుక కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.